తల్లి ఆ లక్షువమ్మ అని రామ రామయ్య. అబోయనగానే అతరుల బట్టి దండిగ భద్రగిరి స్వామి సాక్షిగా చక్రాంకిక ధరుడా. నవరాత్రులు పూర్తవగానే మన తెలంగాణలో వచ్చే ఫస్ట్ పండుగ అని చెప్పుకోవచ్చానండి. అదేనండి అలైబలే కార్యక్రమం. మన దత్తాత్రేయ గారు గత 20 సంవత్సరాలుగా చాలా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇది రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు భేదాలు లేకుండా మనమందరం ఒక్కటే అని చాటి చెప్పే ప్రోగ్రామ్ అండ్ ఒక పెద్ద పండుగ అని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాము ఇక్కడ బుర్రకథ దగ్గరికి అయితే వచ్చేసాము. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కామారెడ్డి జిల్లా మండల్ మాచారెడ్డి గ్రామం చుక్కాపు. ఓకే, ఏంటి సార్ మీరు వాదించేది? బుర్ర ఇది డిమ్ క్యాంటర్ మేడం. మా ముత్తాతలు పెద్ద మనుషుల నుంచే ఈ కళ వచ్చింది. కాకపోతే అప్పుడు మా తల్లిదండ్రులు సావుల కడ దినాల కడ కథ చెప్పారు. కానీ ఇప్పుడు మేము చెప్పుదామంటే మా పాటలు మా పద్యాలు కళాకారుల పాటలు వింటలేరు. టీవీలు వచ్చినాయి కాబట్టి ఆ టీవీలతో కష్టమైంది. ఇప్పుడు మాకు ప్రభుత్వం మీద లెంకి కళాకారుల పెన్షన్ పెట్టి మాకు ఇంత పెన్షన్ జాగలో ఇందిరమ్మ ఇండ్లు ఇస్తే వాళ్ళకు ఒక చాలా 10,000 నమస్కారాలు, వాళ్ళకు 10,000 దండాలు పెడతామని మేము ఇక్కడ మన ఏంటంటే ఈ అలాయపలై దగ్గరికి మేము వచ్చినాం అమ్మ మీటింగు. మమ్మల్ని కళని ముందుకు తీసుకుపోయి మా బెడాపుడిగా సంఘాలకు పిల్లలకు న్యాయం జరగాలని మేము ఇక్కడ వచ్చినాము. మీ పాదానికి వందనాలు. మరి సిరిపాటి వేణు ఆ జనసంఘము నాయకుడి రాష్ట్ర నాయకుడు కాబట్టి ఆయన కూడా ఆధ్వర్యంలో మేము వచ్చినాము. మమ్మల్ని ముందుకు తీసుకుపోవడానికి కూడా సిరిపాటి వేణన్న పెద్ద వాళ్ళతో మాట్లాడి మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మీ మీడియా మిత్రులకు కూడా మేము నమస్కారం చేస్తున్నాను. దయచేసి అందరికీ మీకు దండాలు పెడుతున్నాను. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఏంటి అంటే ప్రతి ఒక్క కళ అయితే ఇక్కడికి వచ్చింది. మన దత్తాత్రేయ గారు పెట్టిన ఇలాంటి వేదిక ఏంటంటే ఒక సంస్కృతం కాదు, మీలాంటి కళలు చాలా ఉన్నాయి ఆదివాసులు అని చెప్పేసి ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. అందరూ కూడా మనం మీడియా ద్వారా మనం అందరూ చెప్పుకున్నాము. ఇలాంటి కళలు ఇలాగే కనుమరుగు అవ్వకూడదని ఇలాంటి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. మీరు మా కోసం ఒకసారి వాయిస్తారా? ఓకే. హరి రామ రామయ్య అయ్యో జయ రామ 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 హరి రామ రామయ్య రామ అమ్మవారే ఆ తల్లి ఆ లక్షువమ్మ హరి రామ రామయ్య. దేవతలకు ఎరికైనా దేవగన్నేరా లక్షువమ్మ హరి రామ రామయ్య. అయ్యో దేవతలకు ఎరికైనా దేవగన్నేరా లక్షువమ్మ. అయ్యో రాజాని కరుకైనా రాసకన్యారా రామ రామ హరి రామ రామయ్య. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దుస్సాడి అంట. వీళ్ళని కనుక్కుందాము, వీళ్ళ యొక్క నృత్యం మనం చూద్దాం ఇప్పుడు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఆదిలాబాద్ తాంసీ మండలం నుంచి, మా ఊరు లింబుడ మేడం. ఓకే, ఇది ఏంటి సార్ ఈ కల్చర్? ఇది గుసాడి ప్రోగ్రామ్ అంటారు మేడం. ఆదివాసీ కులం గోండి వాళ్ళ ఇది నృత్యం మేడం. ఇది మాకు అదే చాలా మందికి తెలీదు, కొన్ని సంస్కృతాలు ఇలాంటివి కొన్ని తెలీదు. ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల ఇలాగా మీ యొక్క కల్చర్ అనేది బయటకు వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ వల్ల మీరు ప్రతి ఇయర్ వస్తారు ఇక్కడికి? అవును మేడం, ప్రతి సంవత్సరం మీ కూడా 4-5 సంవత్సరాలు మేడం ఇక్కడికి వస్తుంటాం మేము. 4-5 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తారు. అవును మేడం. ఎలా అనిపిస్తుంది సార్ ఈ ప్రోగ్రామ్ మీకు? ఇది చాలా బాగా మంచిగా అనిపిస్తుంది మేడం మాకు. మన దత్తాత్రేయ గారు ఇక్కడ ఇలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేసినందుకు అంటే చాలా మంది ఇవన్నీ తెలియవు చాలా మందికి. ఇలాంటివి జరగడం వల్ల అందరికి తెలుస్తుంది ఇలాంటి సంస్కృతం ఉంది, ఇలాంటి కళాఖండాలు ఉన్నాయి అని చెప్పేసి. సో మా కోసం మీరు ఒకసారి ఆడతారా? అవును మేడం. రౌండ్ అండ. ఓకే. ఏంటది నీకు? నీ మాట వింటదా? నీకు ఇష్టమా? నువ్వు కూడా ఆడతావా? సద్దరు ఆడవా? మరి పట్టుకుంటా. ఓకే సార్, మీరు చెప్పండి, ఈ ప్రోగ్రామ్ కి మీరు అటెండ్ అవటం వల్ల అంటే ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతారా? ఎలా అనిపిస్తుంది
మంచిగా అనిపిస్తుంది. జలవిహార్లో స్టార్టింగ్ నుంచి అటెండ్ అవుతా. మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఏంటంటే ఒక్కటి కాదు మనకి 600 పైగా సంస్కృతాలు మనకి తెలియని కూడా ఇక్కడికి వచ్చారు. సో దాంతో పాటు మన తెలంగాణ సర్దార్ మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. చూస్తున్నారు కానీ మనకి చూస్తున్నారా దున్నపోతు తెలంగాణ అంటేనే సర్దార్. ఇక్కడ మనకి ప్రతి ఒక్కటైతే ఉంది, మీకు అన్ని చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇక్కడ నుంచి మనం బొమ్మలాట అయితే చూసుకోవచ్చు. జనగం నుంచి వచ్చేసారు వీళ్ళని ఒకసారి అడిగి తెలుసుకుందాము. సార్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఎప్పుడు వస్తున్నాము, మా తాతల కాంచేలి దీని మీదనే జీవితము, సత్కళాల రామాయణము, 18 పురాణ భారతము, 32 యక్షగానాలు, 12 నాటకాలు. మా జీవితం 200 సంవత్సరాల నుంచి వెళ్ళి అమ్మాపురము ఢిల్లీ దాకా పోయినాము. అస్సాము, 11 రాష్ట్రాలు కూడా వచ్చినాము. ఈ బొమ్మలు కోయ బొమ్మలు తీసుకుపోయి అక్కడ ప్రదర్శన ప్రతి గ్రామంలో కూడా ఎవరు రమ్మంటే వారిని చూపిస్తాము. మేము ఇంత భోజనానికి డబ్బులు ఎక్కువైతే ఆశించరు, భోజనానికి డబ్బులు తీసుకొని మన సంస్కృతాన్ని అన్ని కాపాడుతున్నాం. ఇప్పటి వరకు ఇది 4వ తంతెకు వచ్చింది. 4వ తంతెకు వచ్చింది. రవీంద్ర భారతిలో ఎక్కువ అప్పుడు హరికృష్ణ ఉండే, ఇప్పుడు కూడా ప్రోగ్రాం చేస్తాము. సంవత్సరానికి ఒక 10 ప్రోగ్రాములు చిన్న పల్లెటూళ్ళలో కూడా ప్రతి గ్రామంలో కూడా ఇది చేసి మేము జీవనార్థి ఇక్కడ రవీంద్ర భారతి డబ్బులు ఇస్తారు. ఓకే, ఇలాంటివి అయితే ఉండాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఇలాంటివి తెలీదు, కానీ మన దత్తాత్రేయ గారు ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం వల్ల ప్రతి ఒక్కటి అది మన గవర్నరు దత్తయ్య గారు, మన గవర్నరు మా వేదు కుమార్ సారు వీళ్ళంతా కలిసి ఈ బొమ్మలంటే వాళ్ళు మన్ని కూడా మన గీతా కాలేజీలో పెట్టించారు. మళ్ళీ ఇక్కడ కూడా ఇవాళ ఇక్కడ పెట్టించారు. మళ్ళీ రవీంద్రబాద్లో ఇంకొక ప్రోగ్రాం ఉందని చెప్పారు. మళ్ళీ మీరు రావాలి, ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇప్పుడున్న జనరేషన్ కి అందరికి ఇలాంటివి తెలియాలి. మా నాన్న పేరు కిష్టమ్మ, బొమ్మల కిష్టమ్మ. నా పేరు చింతల యాదగిరి. మా మామ పేరు వెంకటయ్య, ఉప్పలయ్య. మా బామ్మారి జగన్నాథము, కొండయ్య, నర్సయ్య. చాలా బృందాలు ఉన్నాయి మాయి. తోలు బొమ్మలు ఆడతాము, ఇటు చెక్క బొమ్మలు. ఓకే సార్, మా కోసం ఒక్కసారి ఆడి చూపిస్తారా? చూద్దాము, మనం ఆడి చూపిస్తారంట మన కోసం, మీరు కూడా చూసేయండి. దేవదేవుడనూర భవజకారుడ బ్రహ్మ సమారుడ అందమైన పరిహారము మెరియగా అందములోరవ చంద్రుడనగరు వరదేవర నరసింహ వరచక్రాంగిక ధరుడ నే పర శశయనుడనూరా చక్రాంగిక ధర జగముల వెలసిన చక్రనంతుని ప్రారాకుని డింబముగాంచి తీరా డింబముగాంచి తీరా నేను స్తంభమందు వెళ్ళాలి వరడింబగుగాంచి తీరా నేను స్తంభమందు వెళ్ళాలి అబోయనగరే అసరుల బట్టి దండిగ భద్రగిరి స్వామి సాక్షిగా చక్రాంగిక ధరుడ నేపర శశయనుడనూరా తలు చక్రాంగిక ధర జగముల చక్రమందు ప్రారాకుని. ఇప్పటి వరకు 4వ తంతె నుంచి కాపాడుకొస్తున్నాము. మీరు అందరూ దయదలించి మాకు కొంచెం సంభావన అదో ఇదో సాయం చేస్తే ఇంకా నడిపిస్తున్నారు. పిల్లలు కూడా ఇంతదాం చేపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా బేడబుడుగ దంగల కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇటు తోలు బొమ్మలాటలే కావచ్చు, బుర్రకథలే కావచ్చు, ఈత చేపలే కావచ్చు, ఇలా కుల వృత్తులు భాగవతాలు చేసుకొని జీవనం సాగిస్తున్నారు. కానీ ఈ కళాకారులకు ఇంతవరకు కళాకారుల పింఛని మంజూరు అవుతలేదు కొన్ని జిల్లాలలో. కాబట్టి ఇది కాస్త ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కళాకారుల పింఛన్ కింద గొప్ప కళాకారులైన మా బుడగదంగలకు పద్మశ్రీ అవార్డు కూడా ఇచ్చే విధంగా గవర్నమెంట్ ప్రోత్సహించాలని కోరుతున్నాను. ఖచ్చితంగా సార్, ఇది అందరూ చూస్తూనే ఉంటారు. ఇలాంటి సంస్కృతి ఏంటంటే ఇప్పుడు కనుమరుగైపోతుంది. ఇలాంటిది కాపాడదామని మన దత్తాత్రేయ గారు ఇలాంటి ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేశారు. సో మనకి ఇక్కడ తెలుగు సంప్రదాయ సంస్కృతాలు డిఫరెంట్ అంటే మనకి చాలా సంస్కృతాలు అన్ని 600 పైగా ఇక్కడికి వచ్చేసినాయి. మనం వెళ్ళి కనుక్కుందాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? భద్రాచలం అండి. భద్రాచలం నుంచి వచ్చారు.
సో మీరు అంటే మీరు ఆదివాసులా? అవునండి. ఓకే, అక్కడ నుంచి మీరు ఈ ప్రోగ్రామ్ కని వచ్చారు. అవును అవును మేడం. సో ఈ ఇయరే వచ్చారా మీరు? ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం వచ్చారు. సో ఇది 20 సంవత్సరాల నుంచి మీరు వస్తున్నారు ఆదివాసులు? వస్తున్నాం మేడం. ఓకే, ఎలా అనిపిస్తుంది ఇక్కడ మన అన్ని కల్చర్స్? అందరం కలిసిమెలిసి అన్ని నృత్య ప్రదర్శనలు చేస్తారు కాబట్టి చాలా ఆనందంగా, ఎంతో దూరం నుండి మేము వచ్చి ఇక్కడ మా నృత్యాన్ని ప్రదర్శిస్తున్నాం కాబట్టి మాకు చాలా ఆనందంగా ఉంది మేడం. ఓకే అండి, మీకు ఎలా ఉంది? అంటే అన్ని రకాలుగా అన్ని కళాకారులుగా ఒకే చోట కలవడం అంటే చాలా అంటే 20 సంవత్సరాలు అంటే ఒకే చోట అన్ని రకాల కళాకారులు ఒకే చోట కలవడం చాలా ఆనందంగా ఉంది మేడం. చూస్తున్నారు కదా, చాలా బాగా అలరిస్తున్నాయి ఇలాంటి వేషధారణలు కానివ్వండి. మన సంస్కృతానికి ప్రతి ఒక్కళ్ళు ఒక్కటే అని చెప్పేసి ఈ ఫెస్టివల్ అయితే జరుపుకుంటున్నాం. నేను 10 సంవత్సరాల నుంచి వస్తున్నా అలైబలైకు. సంవత్సరం ఎక్కువ ఇచ్చింది. ఈ సంవత్సరం ఈ 9 సంవత్సరాల కంటే నా అనుభవంలో చాలా మంది వచ్చి చాలా హ్యాపీగా ఉంది. నిర్వహించిన వారికి పాదాభివందనాలు, దసరా శుభాకాంక్షలు. జై హింద్, జై భారత్.